రాకదలిరా సభలో పాల్గొనేందుకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు కనిగిరి చేరుకున్నారు. అయితే రాకదలిరా పేరిట టీడీపీ తలపెట్టిన 22 సభల్లో నేడు కనిగిరిలో తొలి సభ జరుగుతోంది. ఈ సభకు టీడీపీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఫైర్ వర్క్స్ ఆఫ్ చేయండి ప్లీజ్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి స్టేజ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అందరూ కూర్చోవాలి. డీజోన్ ఖాళీ చేయాలి. దయచేసి క్రమశిక్షణ పాటిందండి. దయచేసి అందరూ స్టేజ్ ఎన్నికిపోవాలి. దయచేసి కూర్చోవలసిందిగా మనవి. దయచేసి కూర్చోవాలి. టవర్స్ ఎక్కిన వారు దయచేసి కిందికి దిగి సమావేశాన్ని విజయవంతం ఏ విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి సహకరించండి. గత 52 నెలలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, నిరంకుశ అహంకార పాలనకు వ్యతిరేకంగా దీనికి చరమగీతం పాడాలని, చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలని లక్షలాదిగా తరలివచ్చిన ఒంగోలు జిల్లా ప్రజానీకానికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎన్నో రకాల పనులున్నప్పటికీ వ్యవసాయ పనులతో ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉన్నప్పటికీ మన నాయకుడిని చూడాలని, మన నాయకుడికి అండగా నిలబడాలని తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేటంత వరకు ఎత్తిన జెండా దిద్దబోమని చెప్పి ఈ సమావేశానికి విచ్చేసి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్క అక్కకు, ప్రతి ఒక్క చెల్లికి, ప్రతి ఒక్క అన్నకు, తమ్మునికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ ఒక్క వర్గాన్ని వదలకోకుండా అన్ని వర్గాల వారిని వేధించి, అవమానించి, ఇబ్బందులు పెట్టిన సంగతి మనమంతా చూసాం. ఆఖరి మన నాయకుని పైనే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలనే ఆలోచనతో మన నాయకుడిని అక్రమంగా కేసు పెట్టినప్పటికీ ప్రతి ఒక్కరము చంద్రబాబు నాయుడు లానే పోరాడుతామని చెప్పి రోడ్లెక్కి మన నాయకునికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రతి సోదర సోదరీమణులకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి 100 రోజుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మనమందరం కంకణబద్ధులమై ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చే విధంగా రాకదలిరా సభలో పాల్గొనేందుకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు కనిగిరి చేరుకున్నారు. అయితే రాకదలిరా పేరిట టీడీపీ తలపెట్టిన 22 సభల్లో నేడు కనిగిరిలో తొలి సభ జరుగుతోంది. ఈ సభకు టీడీపీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్లో అందిస్తారు. సురేష్, చెప్పండి, చంద్రబాబు ఇప్పుడే కనిగిరి చేరుకున్నారు కదా, అయితే ముఖ్య నేతలు ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సంజన. ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో ఈ రోజు ఏదైతే టీడీపీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన 22 పార్లమెంట్లో రాకదలరా అనే ప్రోగ్రాం, సమర శంఖారావం అనే ప్రోగ్రాం ఈ రోజు కనిగిరిలో జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఉండవల్లి నుంచి బయలుదేరిన చంద్రబాబు కనిగిరి ఈ సభ దగ్గర చేరుకున్నారు. చేరుకున్న ప్రస్తుతం సభా ప్రాంగణంలోకి వచ్చారు. సభా ప్రాంగణంలోకి రాగానే ఎవరైతే జిల్లాకు చెందిన ముఖ్య నేతలు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ముఖ్య నేతలు వచ్చి చంద్రబాబుని వెల్కమ్ పలికిన పరిస్థితి ఉన్నాయి ఘనంగా. దీంతో పాటు చంద్రబాబు సభ ప్రాంగణం చేరుకున్న తర్వాత, సభ మీదకి ఎక్కిన తర్వాత డంకా మోగించి సమర శంఖారావాన్ని పూరించినట్లుగా డంకా మోగించి కార్యక్రమాన్ని ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఈ జిల్లాకు చెందిన జిల్లా అధ్యక్షుడితో పాటు ఎవరైతే ఈ చుట్టుపక్కల టీడీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులతో పాటు ఈ ఎవరైతే అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరూ ఈ సభకు చేరుకొని చంద్రబాబును వెల్కమ్ చేసిన పరిస్థితి. అట్లాగే దాదాపు సుమారుగా 1,00,000 నుంచి 2 లక్షల వరకు సభకి
టీడీపీ శ్రేణులు కానీ అభిమానులు కానీ ఇటు జనసేన కార్యకర్తలు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ వస్తారా అంచనా టీడీపీ నేతల్లో అయితే ఉంది. దానికి తగ్గట్టే సభా ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు చూసుకుంటే పోలీసులు కూడా భారీ బంద్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే సాయంత్రం 2 గంటల నుంచి 3 గంటల పాటు అంటే 5 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమైందని చెప్పుకోవాలి. 7 నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఏదైతే ఈ జిల్లాలో వెనుకబడిన ప్రాంతం కనిగిరిలో సభ పెట్టడానికి కూడా ఇదే కారణంగా చెప్పుకోవచ్చు. కానీ ఏదైతే కనిగిరి ప్రాంతానికి ఈ జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన వెనుకబడి ప్రాంతానికి గల కారణాలు చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నీటి వనరు ఆ ప్రాజెక్ట్ ఇంతవరకు కంప్లీట్ గా పరిస్థితి. దాని మీదతో పాటు ఈ రైల్వే డంబ్లింగ్ లైన్లు మరికొన్ని ప్రాజెక్టుల మీద ఈ చంద్రబాబు నాయుడు ఈ సభలో మాట్లాడతారని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సురేష్.